సరే, చాలా గొప్ప కథల్లో ఒక మేజర్ కంట్రిబ్యూషన్ తీసుకున్నారు మీరు. మీ త్రూ ఏమైనా కథలు చెప్పొచ్చా? కథలు ఏమన్నా చూడొచ్చా? మీరు చెప్పే కథలు ఏమన్నా చూడొచ్చా? డెఫినెట్లీ అండి. లైక్ దట్ ఈస్ ఆల్వేస్ బీన్ మై డ్రీమ్ అండి. దట్ ఎప్పుడు ఎక్కడ అన్నది అది వీ హ్యావ్ టు ఓన్లీ టైమ్ విల్ హ్యావ్ టు డిసైడ్ అండి. డెఫినెట్లీ లైక్ కథ చెప్పాలని నాకు కూడా ఉందండి. సో అది ఎప్పుడని వీల్ సీ అండి. సో తొందరగా చేయాలని నాకు కూడా ఉంది. బట్ దేర్ సో మెనీ, అంటే చాలా విషయాలు అన్నీ లైన్లో పడాలండి అది చేయాలంటే. సో డెఫినెట్లీ కొన్ని ఆఫర్స్ వచ్చి ఉంటాయి కదా సార్ మీకు చేయమని? వచ్చాయండి. బట్ దట్స్ వాట్ లైక్ ఐఎమ్ అంటే లైక్ అంటే నాకు నచ్చాలి, వాళ్ళకి నచ్చాలి. సో మెనీ థింగ్స్ హ్యావ్ టు ఫాల్ ఇన్ టు ప్లేస్ అంటే ఏదో నేను రేపు డైరెక్షన్ చేసేయాలంటే అన్నీ ఎవ్రీథింగ్ విల్ నాట్ ఫాల్ ఇన్ టు ప్లేస్. సో మెనీ పారామీటర్స్ అన్నీ సెట్ అవ్వాలండి. కొన్ని ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి. అంటే జనాల కంటే మన మీద మనకి ఎక్స్పెక్టేషన్స్ కొన్ని ఉంటాయి. సో దట్ ఈస్ మోర్ డిఫికల్ట్ టు సాటిస్ఫై అది. సార్, రాజమౌళి గారి సెట్ని ఏమైనా మిస్ అవుతున్నారా? మిస్ అవుతున్నారంటే డెఫినెట్లీ లైక్ ఐ డెఫినెట్లీ మిస్సింగ్ అండ్ బికాజ్ లైక్ వీ హ్యాడ్ సచ్ ఎ లాంగ్ జర్నీ టుగెదర్. సో ఆయనతో పాటు ఉంటే బాగుంటుంది నాకు ఫీలింగ్ ఉంది. బట్ యా, లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్ అండ్ ఐ థింక్ ముందు కూడా ఇలా జరిగాయండి. ఇట్ ఇస్ నాట్ లైక్ మళ్ళీ జాయిన్ అయిపోయాయి. సో అలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే జాయిన్ అయిపోయానంటే లైక్ ఐ డి నాట్ డూ మర్యాద రామన్న చేయలేదు, విక్రమార్కుడు చేయలేదు, మధ్యలో అట్లాంటి గ్యాప్స్ వస్తున్నాయండి. సో ఇఫ్ ఇట్ వీ హ్యావ్ టు సీ ఇన్ ద ఫ్యూచర్ లైక్, సో ఇది కూడా ఒక గ్యాప్ లాగా అనుకుని నెక్స్ట్ వీల్ ట్రై టు వర్క్ టుగెదర్ అండి.